కదా ఆన్ చేసి ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు అదైపోతే ఆ బట్టలు ఆరేయాలి. బ్రేక్ఫాస్ట్ కోసం క్లౌడ్స్ తెలుస్తున్నాయి. కిచెన్ సైడ్ అయితే అసలు లేదు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే ఫన్ డేనా బిజీ డేనా తెలుసుకోవాలంటే వ్లాగ్ చివరి వరకు చూడాలి. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ బట్టలతోనే డే స్టార్ట్ అవుద్ది. యాజ్ యూజువల్ అసలే వర్షాలు పడుతున్నాయి. టైం టు టైం వాషింగ్ మిషన్ వేసుకొని కాస్త ఎండ వచ్చినప్పుడే బట్టలు ఆరబెట్టుకోకపోతే ఇల్లంతా బట్టలే ఉంటున్నాయి. ఒక్కొక్క రోజు అయితే నైట్ వర్షం పడితే స్టాండ్ లోపల పెట్టి ఫ్యాన్ ఆన్ చేసి బట్టలు ఆరుపుకోవాల్సిన పరిస్థితి. సో మాన్సూన్ అంటే ఎన్ని కష్టాలో కదా. ఏ సీజన్కి ఆ సీజన్. సమ్మర్లో ఏంటంటే ఎక్కువసేపు ఉంచేస్తే ఫేడ్ అయిపోతాయి అని ఫీల్ అవుతాం. వింటర్లో అసలే ఆరవు, మాన్సూన్లో ఆరినవి తడిచిపోతూ ఉంటాయి. ఇలాంటి కష్టాలు ఎవరికి వద్దు. ఓన్లీ హౌస్ వైఫ్స్కి, హోమ్ మేకర్స్కి మాత్రమే ఉంటాయి. ఇంకా అలా వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను నా సండే పూజ అయితే చేసేసుకున్నాను సింపుల్గా. ఈరోజు పువ్వులు లేవు, ఎందుకంటే ముందు రోజు మా అమ్మాయి రక్షాబంధన్ సెలబ్రేషన్స్ హడావుల్లో పడిపోయి మొగ్గలు కోసుకురావడానికి వెళ్ళలేదు. ఇంకా నాకు కూడా కుదరలేదు, లైట్ తీసుకున్నాను. హలో అండి, హ్యాపీ సండే. మా డే అయితే కొంచెం లేట్గా, కొంచెం లేజీగానే స్టార్ట్ అయింది. సండే కాబట్టి, ప్లస్ స్పెషల్ రెసిపీస్ కూడా ఏం లేవు కాబట్టి మనకి పెద్దగా వంట పని ఏమి ఉండదు. వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను, చూసారు కదా. ఆన్ చేసి ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు అదైపోతే ఆ బట్టలు ఆరేయాలి. బ్రేక్ఫాస్ట్ కోసం మ్యాక్రోనీ చేశాను. అది చాలాసార్లు చూపించానుగా, అందుకే రికార్డ్ చేయలేదు. సో మా వాళ్ళు ఇద్దరు తినేశారు, నా పూజ అయిపోయింది. ఇప్పుడు నేను తినాలి. మెహందీ ఇంకా బాగుంది. ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. మ్యాక్సిమం 1 వీక్ ఉంటుంది, అంతే, అంతకన్నా ఉండదు. మనం చేసే పనికి అసలే ఉండదు. ఈ లోపే పోయినా ఏం ఆశ్చర్యం లేదు. అది మా అమ్మాయి అయితే చదువుకుంటుంది, హోంవర్క్స్ చేస్తుంది. లాస్ట్ 2 days బాగా ఎంజాయ్ చేసింది. మొన్న ఫ్రైడే మన ఇంట్లో పూజ హడావుడి, ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు, ఆ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అండ్ సాటర్డే నిన్న రక్షాబంధన్ హడావుడి కూడా బాగానే ఎంజాయ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. అక్కడ నేనంతా అక్కడ జస్ట్ డ్రాప్ చేసి వచ్చేసాను కాబట్టి ఏం రికార్డ్ చేయలేకపోయాను. సో అది ఇప్పుడు మా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం. హలో తల్లి. హలో. యు ఆర్ బిజీ కదా? హాయ్ బాబు, హ్యాపీ సండే. హ్యాపీ సండే. ఏంటి సండే ప్లాన్స్? ఏమన్నా ఏం లేవు, ప్రస్తుతానికి హోంవర్క్స్ కంప్లీట్ చేయించాలి, వర్క్ షీట్స్ ఫినిష్ చేయించాలి. చాలా వర్కే ఉంది అయితే, స్కూల్ రిలేటెడ్. పోర్ట్ఫోలియో చేస్తుంది. అదేంటి నాన్న చేసాక కంప్లీట్ చూపిస్తావా మాకు? పోర్ట్ఫోలియో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చేస్తున్నావు? నిన్న నైట్ స్టార్ట్ చేసింది చేయడం. 2 subjects చేసినట్టుంది రాత్ర. ఇప్పుడు ఒకటే సబ్జెక్ట్ చేస్తే సెకండ్ సబ్జెక్ట్ ఇప్పుడు చేస్తుంది. నీ రక్షాబంధన్ ఎలా అయిందన్నా? యూ ఎంజాయ్డ్? యా, వెరీ మచ్. ఈరోజు కూడా క్రికెట్ లేదు. ఈరోజు ఎలాగో హాలిడే, నిన్న రక్షాబంధన్ హాలిడే. మొన్న 2 days తండుమా కొట్టింది. సో ఫైనల్గా 4 days హాలిడేస్. తల్లి హ్యాపీ కదా? హ్యాపీయేగా? ఓకే, సరే త్వరగా ఫినిష్ చేసి చూపెట్టు అయితే. ఇంకా అలా మా అమ్మాయి పనిలో మా అమ్మాయి బిజీగా ఉంది, నా పనిలో నేను బిజీగా ఉన్నాను. మా వారిని ఇక్కడ మొన్న తీగ తెగిపోయిందని ఆ రోప్ తీసుకొచ్చాను కదా, అది కట్టమని అయితే ఎంగేజ్ చేశాను. 1 week నుంచి అడుగుతున్నాను. ఈరోజు కట్టడానికి స్టార్ట్ చేశారు కానీ ఫైనల్గా ఆ పని అవ్వలేదు. ఆ స్టోరీ గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను. ఐ మీన్ కిచెన్ యాజ్ యూజువల్. ఈరోజు లంచ్కి అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నా, పెరుగు చారు, మా పాప కోసం రసం. అది బయట అయితే వర్షం స్టార్ట్ అయింది. బట్టలు గబగబా లోపలికి తేవడం ఇంకేముంటుంది. హలో తల్లి, వర్షం చూపిస్తే ఎలా పడుతుందో అలా స్టార్ట్ అయిపోయింది. ఫుల్ హడావుడి చేస్తుంది అంతే. ఇది చూసారా, క్లౌడ్స్ లేవు అంటే పడదు. ఇటు కాస్త క్లౌడ్స్ తెలుస్తున్నాయి, కిచెన్ సైడ్ అయితే అసలు లేదు. వర్షం పరిస్థితి అయితే మనకి ఏదో ఒక డీవియేషన్స్, వంట చేసేప్పుడు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని. అందుకే పొద్దున పూట ఆఫీస్ హడావిడే బెస్ట్. అప్పుడైతే నా చుట్టూ పిడుగులు పడ్డా నేనేం పట్టించుకోను. బట్ ఇలా రిలాక్స్డ్గా వంట చేసేప్పుడు మాత్రం మధ్య మధ్యలో డీవియేట్ అయిపోతా.
అన్ని రెసిపీస్ రెడీ అయ్యి చూపిస్తాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూడండి. లంచ్ అయితే రెడీ అయిపోయింది. బేసిక్ కిచెన్ క్లీనింగ్ కూడా చేసేసాను నీట్గా. రెసిపీస్ ఏంటో చూపిస్తా రండి. మన ఫేవరెట్ కాకరకాయ ఫ్రై, పెరుగు చారు మాకు, మా అమ్మాయికి రసం, అండ్ ఇదైతే వేడి వేడి అన్నం. ఈరోజు మా సండే లంచ్ స్పెషల్స్ అయితే మీరేం చేసుకున్నారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. బ్లాగ్ అయితే నైట్ వరకు కంటిన్యూ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా లంచ్ చేసేసాక మా అమ్మాయి స్టూడెంట్ పోర్ట్ఫోలియో కూడా ఫైనల్గా రెడీ అయిపోయింది. రేపు తీసుకెళ్ళిపోవాలి కాబట్టి దాన్ని చక్కగా ఫోల్డర్లో కూడా పెట్టేసింది. ఇక్కడైతే మనం చూసేద్దాం. సబ్జెక్ట్ వైజ్ అనమాట స్టూడెంట్ పోర్ట్ఫోలియో ఇది. యాక్చువల్గా ఫస్ట్ అబౌట్ హర్ సెల్ఫ్ రాయాలి, తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్, మ్యాథ్, హిందీ, ఈవీఎస్ అలా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్, ఆ సబ్జెక్ట్లో తనకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి ఇలాంటివన్నీ రాయడం అనమాట. ఇది వాళ్ళు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అయితే ఇచ్చారు. చాలామంది ఆ ఫార్మాట్ని ప్రింట్ తీసేసి అందులో రాసేసారనమాట. బట్ మన అమ్మాయి అలా కాదు, బోల్డ్ అంత క్రియేటివిటీ చూపించాలంటది. వాళ్ళ డాడీ అన్నారు కూడా, ఒక 4 ప్రింట్అవుట్స్ ఇచ్చేస్తాను తల్లి రాసే అంటే, ఆహా నోవే నేను ఇలా డిజైన్ చేస్తాను, మా మ్యామ్ అలా కాపీ కొట్టొద్దన్నారు, ఇలానే డిజైన్ చేయమన్నారు, నేను ఇలానే చేస్తానని చాలా కష్టపడి చేసింది పాపం. ఫైనల్గా చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. Then we don't say anything. సరే ఓకే. హాయ్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. Hello, good evening. Very good evening. We are going to market and Yeah. we are fighting for the songs. Yes. మేమేదో మా ఫైర్ స్టామ్ దే కాల్ హిమోజీ నుంచి వైట్ చేస్తుంటే నేను డాడీ మధ్యలో మీరు మరి వాళ్ళిద్దరు పాడుతున్నప్పుడు ఆ మ్యూజిక్ సిస్టమ్ లో సాంగ్స్ ఎందుకు అవి ఆఫ్ చేసి మీ ఇద్దరే పాడొచ్చు కదా. సాంగ్ పెట్టుకొని వినాలి, పాడాలి, తర్వాత పాడాలి. దట్ ఇస్ కాల్డ్ వైబింగ్. పెట్టుకొని పాడతావు కదా, యు ఆల్సో వైబ్ ద సాంగ్ నా. వై వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి వైబ్ ద సాంగ్? ఓకే ప్లీజ్ వైబ్. ఓకే. బయట అయితే బాగా క్లౌడీగా ఉంది, వర్షం వస్తుందేమో. మరి త్వరగా మార్కెట్కి అయితే వెళ్ళొచ్చేయాలి. ట్రాఫిక్ కూడా ఉంది బాగానే రోడ్ పైన. సో అది ఇవాళ కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యంలేండి, అందుకే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. ఇలా కార్లో వెళ్తున్నప్పుడు యూజువల్గానే మాకు సాంగ్స్ కోసం ఇలా ఫైటింగ్స్ అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి నేను మా హస్బెండ్ ఒక సైడ్ ఉంటాం, ఒక్కొక్కసారి మా అమ్మాయి మా వారు ఒక సైడ్ ఉంటారు. ఈరోజు ఉన్నారు చూసారా అలా. ఒక్కొక్కసారి 3 రకాలుగా ఉంటాం. సో అలాంటి ఫైట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్, ఈజీ రెసిపీస్ అండ్ సింపుల్ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి, ఇంకా ఎక్కువ నచ్చితే హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఇదైతే కృష్ణుడి కోసం స్టాల్ అనమాట. ఈ సాటర్డే రోజు జన్మాష్టమి మీ అందరికి తెలిసిందే కదా. ఇక్కడ చాలా బాగా చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ కృష్ణుడికి సంబంధించినవి. నేను ఎవ్రీ ఇయర్ డ్రెస్సెస్ ఈ టైంలోనే కొంటాను, కానీ ఆల్రెడీ మొన్న వీక్లో నేను తీసేసుకున్నాను కదా, కాబట్టి ఇంక ఇప్పుడేం తీసుకోవట్లేదు. కానీ జస్ట్ ఆ స్టాల్ చూడడానికి వెళ్ళాను. బోల్డ్ అంత కలర్ఫుల్గా బాగుంటుంది. కృష్ణుడికి కావాల్సినవన్నీ, పీఠం, ఉయ్యాల, అలా రకరకాలుగా. వీళ్ళు అసలు ఇంట్లో ఒక బేబీని ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తారు కానాజీని అయితే. కాబట్టి అవన్నీ చూసుకొని ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. కూరగాయలు తీసుకొని, ఫ్రూట్స్ మాత్రం ఈరోజు నేను పపాయ తప్ప ఇంకేం తీసుకోలేదు. ఏం బాగాలేదు. ప్లమ్ ఏమో ఓవర్ రైప్ అయిపోయింది, పియర్ అస్సలు బాగాలేదు, అండ్ ఇంకేమున్నాయి, జామున్ అసలు రావట్లేదు. బనానా బయట తీసుకునే బాగుండవు, ఎప్పుడు కంటి డిలైట్లోనే తెప్పిస్తాను నేను, 1 డేలోనే పాడైపోతాయని. కాబట్టి ఇంకా చప్పగా ఉన్న తప్పదనుకొని ఒక పపాయ అయితే తీసుకొని వచ్చేసాం. కేజీ 50 రూపీస్ ఐ థింక్ అది. అండ్ మిగతా ఫ్రూట్స్ అయితే కంటి డిలైట్లో తెప్పిస్తారు రేపు మార్నింగ్ మా వారు. అది అండ్ మిగతావి అయితే తీసుకొచ్చాను. కూరగాయల రేట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. క్యారెట్స్ అయితే 100 రూపీస్ కేజీ, పపాయ చెప్పానుగా కేజీ 50, ఆనియన్స్ మాత్రం కేజీ అయితే 40 రూపీస్ అన్నాడు, 3 కేజెస్ అయితే 100 అట. సో ఎలాగో మనకు ఆనియన్స్ అవసరమే రెగ్యులర్గా. సో మనకు ఒక 20 రూపీస్ తగ్గుతున్నప్పుడు తెచ్చుకోవడంలో ఏముంది. ప్లస్ ఇది పాడైపోయే సీజన్ కూడా కాదు, అంటే
మా దగ్గర ముసురు పట్టేసి ఇలా మాన్సూన్ సీజన్లో పాడైపోతాయి అన్న ప్రాబ్లం కూడా ఉండదు. నేను ఓపెన్గానే బాస్కెట్లో పెడతాను, మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను చూపిస్తాను కూడా. నేను పొటాటోస్, గార్లిక్ అండ్ ఆనియన్స్ బాస్కెట్ ఎలా మెయింటైన్ చేస్తాను ఏంటి అని. ముందుగా వెజిటేబుల్స్ అయితే సర్దేస్తున్నాను. బెండకాయలు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మునక్కాయలు తెచ్చాను, దొండకాయలు, క్యారెట్, ఇంకా కుకుంబర్ అండ్ బీట్రూట్ కూడా ఉన్నాయి జ్యూస్ కోసం. మధ్యలో అయిపోతే కంటి డిలైట్లో తెప్పించాను కాబట్టి ఇంకా అవసరమైనంత వరకు అయితే తీసుకొని వచ్చాను. రేట్స్ ఓకేగా అనిపించింది. మరీ అంత ఎక్కువ అని చెప్పను, అలా అని రీజనబుల్గా ఉన్నాయని కూడా చెప్పను. నేనైతే మునక్కాయలు కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. పావు కిలో ఎంత 30 రూపీస్ అనుకుంటా. నేను 1/2 kg తీసుకొచ్చాను. నాకు ఈజీగా 10 days వచ్చేస్తాయి. మా వాళ్ళకి బాగా ఇష్టం కాబట్టి తీసుకొచ్చాను. సాంబార్లో వేసుకోవచ్చు, ఒక 2 సార్లు కర్రీ చేసుకుంటే అయిపోతుంది. కాకపోతే వీటిని ఇలా పెట్టేస్తే పాడైపోతాయి కాబట్టి వీటిని నీట్గా కట్ చేసుకొని మంచిగా ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే మీకు 15 days అయినా సరే మునక్కాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ నేను మీకు చెప్పినట్టుగానే మునక్కాయలన్నీ నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. మీరు వెజిటబుల్స్ ఎలా తెచ్చుకుంటారు, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు అంటే, మీకు కొన్ని చోట్ల డైలీ బేసిస్లో కూడా వెజిటబుల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఫ్రెష్గా తీసుకోవచ్చు వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ. యూజువల్గా ఈ మధ్య అందరూ వీక్లీ మార్కెట్స్కి వెళ్తున్నారు కదా. మా దగ్గర సండే ఉన్నట్టు మీ దగ్గర ఏ డే రోజు మార్కెట్ ఉంటుంది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అని నాతో చెప్తే నేను ప్లాన్ చేసుకొని అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ వీడియోస్ అయితే ప్లాన్ చేసి షెడ్యూల్ చేస్తాను. సో తప్పకుండా మీ ఒపీనియన్ ఏంటి, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఎవరైనా కామెంట్ చేయలేకపోతే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ DM చేసేయండి. నేను అక్కడ మీకు చూసి రెస్పాండ్ అవుతాను. మీ ఒపీనియన్స్, మీ కామెంట్స్ ఏవైనా సరే షేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా చకచకా మునక్కాయలు కట్ చేసుకోవడం అయితే అవుతుంది. పచ్చిమిర్చి నాకు ఎక్కడా నచ్చలేదు. ఉండడమే 2 చోట్ల ఉన్నాయి, 2 చోట్ల ఫ్రెష్గా లేవు. సరే కదా అని తీసుకోలేదు. పచ్చిమిర్చి ఎప్పుడు నా దగ్గర అయిపోయాయి అన్నట్టు ఉండవు, కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను నేను. ఒకేసారి 1/4 kg అలా తీసుకొచ్చి పెట్టుకుంటాను కాబట్టి నాకు ఈజీగా 15-20 days వచ్చేస్తాయి. కాబట్టి మిర్చి ఉన్నాయి. మునక్కాయని అలా క్లోజ్ చేసి పెట్టేశాక ఇంకా ఆనియన్స్ చూసారా, లాస్ట్ టైం దగ్గర నా దగ్గర కేజీ వరకు ఉన్నాయి. అయినా సరే నేను ఎప్పుడు 2 kgs అయితే తెచ్చి పెట్టుకుంటాను. ఉల్లిపాయలు లాంటివి మనకి ఎప్పుడు అన్ని కూరల్లో అవసరం అయ్యేవే. కొన్నిట్లో తక్కువ వేస్తాం, కొన్నిట్లో ఎక్కువ వేస్తాం. ఒక్కొక్క రోజు ఎక్కువ కావాలన్నప్పుడు అప్పటికప్పుడు దొరకవు కాబట్టి నేను యూజువల్గా 2 kgs అలా తెచ్చి పెట్టుకుంటాను. నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నప్పుడైతే ఎక్కువ అవుతాయి కదా. అది ఇప్పుడంటే వెజ్జే కాబట్టి, ప్లస్ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి శ్రావణ మాసంలో. ఆ డేస్లో వెల్లుల్లి తినాం కాబట్టి కొంచెం కన్జంప్షన్ తక్కువే ఉంటుంది. బట్ స్టిల్ రీజనబుల్ రేట్కి వస్తున్నప్పుడు తెచ్చిపెట్టుకోవడంలో తప్పు లేదు. శ్రావణ మాసం కంటిన్యూ అయిపోదు కదా, ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. ఇంకా 15 days ఏముంది చెప్పండి, అయిపోద్ది చూస్తూ ఉండగానే. కాబట్టి ఒకటి ఆనియన్స్ బాగున్నాయి, పెద్దగా చిన్న ఉన్నాయి తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి తీసుకొచ్చేసి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. రేటు తక్కువ అని గబగబా తెచ్చుకోవడం వేరు, వాటిని పద్ధతిగా సర్దుకొని పెట్టుకోవడం వేరు. గబగబా తెచ్చుకొని వాటిని ఎడాపెడా వదిలేసామంటే కుళ్ళిపోయి పాడైపోతాయి. ఇలా పద్ధతిగా వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో అలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం అంత కష్టపడి తక్కువ రేటుకి తెచ్చుకున్నందుకు తగ్గ ఫలితం అయితే ఉంటుంది. ఇంకా నేను డిన్నర్ ఏం రికార్డ్ చేయలేదు. డిన్నర్ కోసం నేను బేసిక్ పొటాటో కర్రీ చేసి చపాతీ అయితే చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీస్ ఏం లేవు, చేయడమే కొంచెం కాకరకాయ ఫ్రై చేశాను కదా. పెరుగుచారు, రసం ఇవన్నీ నైట్కి ఏం వర్కౌట్ అవ్వు. ఇంకా రసంకి మా అమ్మాయికి ఏమన్నా ఫ్రై చేయనా అంటే వద్దు, తను కూడా చపాతీ తినేస్తానంటే ఇంక అందరికీ చపాతీ పొటాటో కర్రీ అయితే చేసేసాను. ఇంకా అవి రెగ్యులర్గా చేసుకునేవే కదా. నేను అట్లీస్ట్ ఫైనల్గా అయిపోయిన తర్వాత ప్లేట్ అయినా క్లిప్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా బోల్డ్ అంత పని ఉంది, లేట్ అయిపోద్ది. అసలే 3 days నుంచి
ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నాం కదా, మళ్ళీ రేపు బిజీగా యాక్టివ్గా పొద్దున్నే స్టార్ట్ చేయాలంటే కొంచెం త్వరగా పడుకోవాలని గబగబా పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా కిచెన్ క్లీనింగ్ టైంకి నేనైతే కెమెరా ఆన్ చేశాను అనమాట. ఇలా ఫుల్గా నీట్గా కిచెన్ క్లీన్ చేసేసుకొని గిన్నెలు కడిగేసుకొని పెట్టేసుకొని పడుకున్నామంటే మార్నింగ్ ఫ్రెష్ మండేని ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. వీక్ ఫ్రెష్గా, డే ఫ్రెష్గా, హ్యాపీగా ఉంటుంది. బోల్డ్ అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇంకా మీరు లేవడమే కిచెన్ క్లీనింగ్ ఉంది అనే హెడేక్ లేకుండా ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని చక్కగా స్నానం చేసి కిచెన్లోకి వచ్చి వంట చేయండి. మీకు, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ మంచిది. ఏ రోజన్నా కుదరకుండా ఉంటుంది, అది ఎవరికన్నా సహజమే. నాకు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు కుదరదు. అలా కుదరని రోజు ఫాస్ట్గా మా అమ్మాయి వర్క్ మాత్రం చేసి పంపించేస్తాను ఏదో ఒకటి. ఆ తర్వాత మాత్రం ఇమీడియట్గా స్నానం చేయాల్సిందే. నాకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఒక 2 మినిట్స్లో క్విక్ బాత్ అయినా చేసి వచ్చేస్తాను. తర్వాత చూసుకుందామని మళ్ళీ పనంతా అయిపోయాక ప్రశాంతంగా చేస్తాను. ఇంకా అలా కిచెన్ క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా మార్నింగ్కి నట్స్ సోక్ చేసుకోవాలి కదా. ఏదైనా రోజు పని ఎక్కువైపోయింది, ఈరోజు త్వరగా క్లోజ్ చేసుకుందాం అనుకుంటే ఆ రోజే పని పెరుగుతూ ఉంటుంది. ఏంటంటే నట్స్ అయితే అయిపోయాయి, ఇంకా వాటిని రీఫిల్ చేయాలన్నమాట. ఇంకా ఆల్మండ్స్ ఫ్రెష్ ప్యాకెట్ ఓపెన్ చేశాను. ఈవెన్ వాల్నట్స్ కూడా ఫ్రెష్ ప్యాకెటే ఓపెన్ చేయాలి. సో ఆ కంటైనర్స్ తీసి లాస్ట్ టైమే వాష్ చేశాను నేను రీఫిల్ చేసినప్పుడు, కాబట్టి ఇప్పుడేం వాష్ చేయక్కర్లేదు. నేను 2 టైమ్స్ అలా రీఫిల్ చేసిన తర్వాత వాష్ చేస్తూ ఉంటాను యూజువల్గా. అంటే ఏదైనా ఆ జార్ కండిషన్ని బట్టి చేస్తూ ఉంటాను నేను. అది మరీ బాగాలేదు, దీనికి క్లీనింగ్ అవసరం అనుకుంటే ఒక్కొక్కసారి 2 రోజులకు ఒకసారి కూడా చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 15 డేస్ అయినా కూడా కొన్ని కంటైనర్స్ నీట్గా ఉంటాయి. అలాంటి వాటికి కొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువ అనమాట. ఇలా రీఫిల్ చేసేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత గిన్నెలు తీసేసి రేపు మార్నింగ్కి సరిపడా తీసి సోక్ చేసేసుకుంటే ఈ రోజుకి కిచెన్కి టాటా బై బై చెప్పేసి ఒక్కసారి అలా లివింగ్ రూమ్లోకి వెళ్తే చెత్తగా ఉంది. సోఫా కవర్సు, దివాన్ సెట్ అదంతా నీట్గా దులిపేసి అంతా సర్దేసి పడుకున్నామంటే చెప్పానుగా మార్నింగ్ డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. మీ నైట్స్ ఇలానే ఉంటాయా? మీరు నైట్ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేను ఇన్ని రకాలుగా ఇన్ని సందర్భాల్లో అడుగుతున్నా సరే ఒక్క చిన్న కామెంట్ చేయట్లేదు మీరు. సో వీడియో మీకు ఎక్కడన్నా కొంచెం నచ్చినా సరే ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా. సో ఆ నచ్చిన దానికోసమైనా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ దగ్గర టైం ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. నైస్ వీడియో అన్నా కూడా సరిపోతుంది కదా, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. మీరు అలా మోటివేట్ చేస్తూ ఉంటే బోల్డ్ అంత మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఫైనల్గా ముగ్గు పెట్టేసుకున్నాను, ఇక్కడతో పని అయిపోయినట్టే. సో ఇదండి మా సండే అయితే ఇలా గడిచిపోయింది సింపుల్గా. పెద్ద రెసిపీస్ ఏం లేవు, అయినా సరే బిజీ హడావుడి పని ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా నా సండే అయితే గడిచిపోయింది. ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. Bye. Good night.